తెలంగాణ మంత్రులకు బిగ్ షాక్ అని చెప్పాలి. వాట్సాప్లో మీడియా గ్రూప్స్ అన్ని కూడా ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తున్నారు నేరగాళ్ళు. ఏపీకే ఫైల్స్ వీటి గురించి చెప్పాలంటే ఏపీకే అంటే అప్లికేషన్ ఫైల్స్. ఇవి మీ ప్లే స్టోర్లో అలాగే మీ యాప్ స్టోర్, ఇటు ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్, ఐఫోన్ అయితే యాప్ స్టోర్, ఈ యాప్ స్టోర్స్లో ఉండే ఫైల్స్ కాదు ఇవి మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ లాగా పంపిస్తారు, ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ లాగా పంపిస్తారు, లేకపోతే ఒక వీడియో క్లిప్ పంపించినట్టు పంపిస్తారు. మీరు ఆ ఫైల్ని కనుక క్లిక్ చేస్తే ఆ ఫైల్స్ ఓపెన్ అయిన వెంటనే డౌన్లోడ్ అయిపోయి ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది మీ ఫోన్లో. మీకు తెలియదు అసలు ఆ యాప్ ఇన్స్టాల్ అయ్యి ఎక్కడ ఉంది అనేది. యాప్ ఇన్స్టాల్ అయిన వెంటనే హైడ్ అయిపోతుంది. హైడ్ అయిపోయి రిమోట్గా మీ ఫోన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్, మీ ఫోన్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్, మీ కాల్ లాగ్స్, మీ కాంటాక్ట్స్, మీ మెయిల్ ఐడీస్, ఇట్లా ఇవన్నిటికీ యాక్సెస్ వర్చువల్గా ఇంకో హ్యాకర్కి ఇచ్చేదే ఏపీకే ఫైల్స్. ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ లాగా కూడా పంపిస్తున్నారు, వీడియోస్ లాగా. వాట్సాప్లో జనరల్గా ఇటు ఫొటోస్, వీడియోస్, ఫార్వర్డెడ్ మెసేజెస్ షేర్ చేస్తూనే ఉంటారు. కానీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ మంత్రుల ఫోన్లు హ్యాక్ అయ్యాయి. మరి మంత్రులకి అలాంటి మెసేజెస్ వస్తాయి, వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోకుండా వాళ్ళు కూడా మోసపోయారా, డౌన్లోడ్ చేశారా? ప్రస్తుతానికైతే ఆ వాట్సాప్ గ్రూపులు ఆ తెలంగాణకు సంబంధించిన మంత్రుల ఫోన్స్ హ్యాక్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు, ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మీకు హ్యాకింగ్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఉదయ్, చెప్పండి, అసలు తెలంగాణ మంత్రులు ఎవరు? వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అయ్యాయా? వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ కూడా హ్యాక్ అయ్యాయా? కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గ్రూప్ల హ్యాకింగ్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఏకంగా పలువురు మంత్రులతో పాటు ఏకంగా సీఎంఓ అధికారిక మీడియా గ్రూప్ కూడా హ్యాక్ అయినట్లు మనకు సమాచారం. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరిట వస్తున్నటువంటి ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం వల్లే పలువురు మంత్రులు, అదేవిధంగా కేబినెట్ సభ్యులు కావచ్చు, సీఎంఓ వాట్సాప్ అధికారిక గ్రూప్ కూడా హ్యాక్ అయినట్లు ప్రస్తుతం సైబర్ నిపుణులు గుర్తించారు. ఇప్పటికే సైబర్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎవరెవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయి, వాటిని సురక్షితంగా ఉంచేందుకు తీసుకోవాల్సినటువంటి అంశాల పట్ల ఇప్పటికే నిపుణులు రంగంలోకి దిగి ఆయా మంత్రులకు కావచ్చు, కేబినెట్ లో ఉన్నటువంటి సభ్యులకు, సీఎంఓ అధికారిక పిఆర్ఓలకు ఇప్పటికే సమాచారం ఇస్తున్నారు. ప్రధానంగా కొన్ని మీడియా హౌస్ల వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయినట్టు సమాచారం. ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖ మంత్రులు, కేబినెట్ లో కీలకంగా పనిచేసే మంత్రుల యొక్క ఫోన్లే హ్యాక్ అవ్వడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ప్రస్తుతం సైబర్ నిపుణులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏపీకే ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోకూడదని చెప్పి పెద్ద ఎత్తున సూచనలు కూడా జారీ చేస్తున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం కావచ్చు, అవగాహన లోపం కావచ్చు కారణంగా చాలా మంది ఏపీకే ఫైల్స్ ను క్రమంగా డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వెంటనే అటు హ్యాకర్ల అదుపులోకి, నియంత్రణలోకి మొబైల్ ఫోన్లు వెళ్లడంతో పాటు ఒకసారిగా వాట్సాప్ డీపీలు మారిపోవడం, ఆ తర్వాత వాళ్ళ పేరు మీద కావచ్చు ఫోన్ లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా హ్యాక్ గురి కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా కంగుతుంటున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఏకంగా మంత్రులతో పాటు సీఎంఓ గ్రూప్ కూడా ప్రస్తుతం హ్యాక్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దాన్ని మళ్ళీ తిరిగి నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు సైబర్ నిపుణులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్బీఐ ఆధార్ పేరిట కావచ్చు, ఇతరత్రా వచ్చే ఏపీకే ఫైల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకూడదని కూడా సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ విభాగం అంతా కూడా ఎవరెవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయి, వాళ్ళందరినీ మళ్ళీ ఆ ఫోన్లన్నింటినీ కూడా సురక్షితంగా ఉంచేందుకు, ఆ ఫోన్లలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సురక్షితంగా ఉంచేందుకు ప్రస్తుతం సైబర్ నిపుణులు రంగంలోకి దిగినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మళ్ళీ అధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా మళ్ళీ ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం మళ్ళీ తిరిగి స్వాధీనం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. కళ్యాణ్, అయితే ఉదయ్, మీరు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, అలాగే క్యాబినెట్కి సంబంధించిన కొంతమంది మంత్రుల వాట్సాప్ గ్రూప్స్ ఫోన్స్ అంటున్నారు. దాంట్లో చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉండొచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెండర్స్, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, ఇప్పుడు ఆల్రెడీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి కూడా డిస్కషన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం లేకపోలేదు కదా. ఇటు సీఎంఓ చూస్తే కనుక ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కావచ్చు, సీఎంఓ నుంచే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అక్కడి నుంచే కమాండింగ్ వెళ్తుంది, అక్కడి నుంచే ఆర్డర్స్ కూడా, పాలసీ మేకింగ్ కూడా అక్కడి నుంచే, ట్రాన్స్ఫర్స్ గురించి కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచే వెళ్తుంది కదా. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఆల్రెడీ ఇటు సైబర్ నేరగాళ్ళకి చిక్కిందా? దాని గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడారా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేసుకున్నారు అని చెప్పి దీనిపై ఎవరైనా స్పందించారా ఇటు గవర్నమెంట్ నుంచి కానీ?
ఎస్ ఎగ్జాక్ట్లీ కళ్యాణ్. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం సీఎంఓ గ్రూప్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి వాట్సాప్ గ్రూప్ గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే పాలసీ మేకింగ్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలను, ఉత్తర్వులను కావచ్చు, జీవో కాపీలను కూడా సీఎంఓ అధికారికంగా ఆ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత నుంచి మీడియా హౌస్ లకు అది పూర్తిగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో అత్యంత కీలకమైనటువంటి పాలసీ విధానాలు కావచ్చు, అందులోనే కేబినెట్ సభ్యులు కూడా, మెంబర్స్ కూడా గ్రూప్ లో ఉంటారు. కాబట్టి ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏపీకే ఫైల్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఏ గ్రూప్ సభ్యులు ఎంతమంది ఆ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఫోన్ కూడా హ్యాక్ గురే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం సైబర్ నిపుణులు మొదటగా ప్రస్తుతం సీఎంఓ వాట్సాప్ గ్రూప్ ను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, తిరిగి వారి నియంత్రణలోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు చాలా పెద్ద ఎత్తున హ్యాకర్లు వాట్సాప్ గ్రూప్లను హ్యాక్ చేస్తున్న సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని వేల మంది ఫోన్ల వాట్సాప్ లను కావచ్చు, వాట్సాప్ గ్రూప్లను కావచ్చు, ఏపీకే ఫైల్స్ పంపి వారి నియంత్రణలోకి తీసుకున్నటువంటి సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా వాటిని వినియోగిస్తూ అందులో ఉన్నటువంటి డేటాను కూడా తస్కరించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించి కావచ్చు, అనేక పాలసీ మేకింగ్స్ విషయంలో కావచ్చు, జీవోల విషయం కావచ్చు, బీసీ డెడికేషన్ కమిషన్ వంటి రిపోర్ట్ల విషయంలో కూడా ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వస్తుంది. సో అటువంటి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా అటు ఏపీకే ఫైల్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడంతో అవి సైబర్ నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమైన సైబర్ నిపుణులు కూడా, సైబర్ యంత్రాంగం కూడా పూర్తిగా రంగంలోకి దిగి మళ్ళీ తిరిగి ఆయా వాట్సాప్ గ్రూప్ లను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఎవరెవరి వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి, ఎవరెవరి మొబైల్ ఫోన్లు సైబర్ నేరగాల నియంత్రణలోకి వెళ్ళాలనేది ఇంకా స్పష్టంగా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి అధికారిక సమాచారం ప్రకారం అయితే కొంతమంది మంత్రులతో పాటు ఏకంగా సీఎంఓ ఆఫీస్ వాట్సాప్ గ్రూప్ మాత్రం సైబర్ నేరగాల నియంత్రణలోకి వెళ్ళినట్లు మనకు సమాచారం అంతా ఉంది. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో ఒక రకంగా ఇదేమైనా ప్లాన్డ్ అటాకా? సైబర్ క్రైమ్ అనేది ఇటు నార్త్ ఇండియా, ఎస్పెషలీ బీహార్, ఉత్తరప్రదేశ్, ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి స్టేట్స్ నుంచి, ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం సైబర్ నేరాలు జరుగుతుంటాయి. కొన్ని ప్లేసెస్ నుంచి బ్యాంక్ రిలేటెడ్ స్కామ్స్ని చేస్తారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు అమితాబ్ బచ్చన్ లాంటి పర్సనాలిటీస్ని కూడా బురిడి కొట్టించారు. అంత చాకచక్యంగా డీల్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ ఇంకా ఇంకా డెవలప్ ఎక్కువ అయింది కాబట్టి ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ఎవరు ఫోన్ చేసి మిమ్మల్ని బురిడి కొట్టించాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఒక ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ ఏంటో కూడా మీరు తెలియకుండా మీరు డౌన్లోడ్ చేసేసారంటే సరిపోద్ది అంతే. మీ బ్యాంక్ అకౌంట్స్, మీ వాట్సాప్ గ్రూప్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్, మీ ఫోన్ ఫుల్ యాక్సెస్ వర్చువల్గా వాళ్ళకి యాక్సెస్లోకి వెళ్ళిపోతుంది. దానికి ఇదే ఒక మంచి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇటు సీఎంఓ, మీరు చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించి గ్రూప్, వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అయ్యాయి అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అక్కడ. ఇటు మినిస్టర్స్ ఫోన్స్ కూడా హ్యాక్ అయ్యాయి అంటే అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ టెక్నాలజీని అర్థం చేసుకోలేని ఒక ల్యాగ్ ఏమైనా ఉందా? ఇటు మినిస్టర్స్ ఫోన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, సీఎంఓ ఫోన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదా, అంత సబ్జెక్ట్ లేదా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ లేరా, గవర్నమెంట్లో సర్వీసెస్లో లేరా, ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు. సో మొత్తం మీద ఇటు సీఎంఓ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, దీనికి ఎవరు బాధ్యులు? ఇటు ప్యారలల్గా మనం చూస్తే ఇటు సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఇటు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. మరి ఆయన సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా? ఆయన టీం మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? గతంలో ఇటు సజ్జనార్ని కానీ, సిపి వీళ్ళందరినీ కూడా గతంలో వాళ్ళు వార్న్ చేశారు, అలాగే ఛాలెంజ్ కూడా చేశారు, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, మమ్మల్ని పట్టుకోండి మీ వల్ల అవుతాయి అని చెప్పేసి. సో ఇప్పుడు దానికి ఏమన్నా రివెంజ్ పాలిటిక్సా, ఏదైనా వెండెట్టానా? సో మొత్తానికైతే తెలంగాణ సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, వాట్సాప్ గ్రూప్, అలాగే కొన్ని మంత్రుల, క్యాబినెట్కి సంబంధించిన కొన్ని మంత్రుల ఫోన్స్ కూడా హ్యాక్ అయ్యాయి. సో బీ కేర్ఫుల్. మీరు ఎవరైనా మీకు వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్స్లో కానీ మీకు తెలియని ఫైల్స్ ఏమైనా వస్తే అది చూడడానికి ఒక నార్మల్ ఫైల్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఫొటోస్ కానీ అలాగే ఏపీకే ఫైల్స్ కానీ వీటిని ఆటో డౌన్లోడ్ ఆప్షన్ నుంచి తీసేయాలి. మీ వాట్సాప్ గ్రూప్స్లో ఆటో డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఫొటోస్ని, వీడియోస్ని మీరు ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా అవే డౌన్లోడ్ అయిపోతాయి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు క్లిక్ చేసిన వెంటనే అవి ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ని కనుక రిమూవ్ చేస్తే మీ వాట్సాప్ గ్రూప్స్లోకి వచ్చే కంటెంట్ని మీరు ఇనిషియల్గానే ఫిల్టర్ చేసేయచ్చు. ఇనిషియల్గా ఫిల్టర్ చేసి ఇలా హ్యాక్ అవ్వకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద తెలంగాణ మంత్రులకు సంబంధించిన ఫోన్స్ హ్యాక్ అయిపోయాయి. ఇటు సీఎంఓకి సంబంధించిన ఫోన్, వాట్సాప్ గ్రూప్స్ కూడా హ్యాక్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఐదర్ నార్త్ ఇండియా నుంచి ఎవరైనా ప్లాన్డ్గా చేసిందా, అన్ప్లాన్డ్గా జరిగిందా, ఎలా జరిగిందని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.